సీఎల్పీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు జానారెడ్డి. తన నిర్ణయాన్ని సోనియా గాంధీకి చెప్పిన తర్వాత రిజైన్ చేస్తానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు జానా. అభివృద్ధి ముసుగులో పార్టీలు మారడం సిగ్గుచేటన్నారు. విద్యావంతులు, మేధావులు ఫిరాయింపుదారులకు బుద్ధి చెప్పాలన్నారు. సీఎల్పీ పదవితో సహా అన్ని త్యాగం చేసి నేను క్షేత్రస్థాయిలోనే పనిచేస్తాను. కానీ నా పార్టీకి నా అభిప్రాయాన్ని నా పార్టీకి ఆ తర్వాత నా అధినేత్రి సోనియా గాంధీ గారి తెలియజేసి అర్థం చేసిన తర్వాత అర్థం చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న దాకా మాత్రం కొనసాగుతాం. తిరిగి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నా పాత్ర నిర్వహించడానికి సర్వదా సన్నద్దమై ఉన్నాను. అందుకు ప్రజలు సహకరించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రజలారా, మేధావులారా, విద్యార్థులారా, మీరు సహకరించండి. ప్రజాస్వామ్యాన్ని పరీక్షిస్తాను. మీరు ఆకాంక్షించినటువంటి తెలంగాణ అభివృద్ధిని సాధించేదాకా నిద్రపోకుంటుందామని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ భాగంలో ఇవాళ నేను నా వరకు పదవులు ఆశించి లేను అనే దానికి ఈ విషయం చెప్పినాను. ఇక ముందు కూడా ఇంకేదో పెద్ద పదవి కావాలని ఆశతోట ఈ ప్రయత్నం అంతా అని అనుకోకుంటుండటానికి, నా త్యాగాన్ని తెలియజేయటానికి, ఏ పదవిని ఆశించకుండా, ఏ పదవిని కోరకుండా నా వంతు ఒక సాధారణ కార్యకర్తగా, ఒక ప్రజల అభిమానించే జానారెడ్డిగా ఈ పార్టీకి సోనియా గాంధీ యొక్క బాధకు కృతజ్ఞత కొరకు మేము నచ్చజెప్పితే ఇచ్చినందుకు ఈ బాధ కలుగుతుందని అనుకునేది పోయేదాకా నా వంతు పాత్ర మేము నిర్వహించి పార్టీ తగిన నిర్మాణం చేయడంతో పాటు ఏ పదవి ఆశించకుండా, పదవి లేకుండా, పదవి అవసరం లేదు అనేటువంటి విషయం. ఇవాళ ఉన్న పదవిని కూడా నేను కావాలన్నంత తీవ్రతలో లేను. ఈ నిర్మాణమే నా యొక్క ముఖ్య ఉద్దేశంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయాన్ని సోనియా గాంధీ గారికి కూడా తెలియజేసి నా ఈ ఆలోచనను వారికి అందించి నేను నా పాత్రను నిర్వహించే దాంట్లో తిరిగి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఒక్కసారి రాజ్యం అప్పజెప్పేదాకా మా మనస్సుని, మా మంచితనాన్ని అంతా ప్రజల ముందర పెట్టుదామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే విషయంగా నేను టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు హెచ్చరిక చేస్తున్నాను. ప్రజలు చాలాసార్లు గుణపాఠాలు చెప్పినారు. ఇటువంటి యొక్క గుణపాఠాలు అందరికీ గుణపాఠం అవుతుందని చెప్పి బంగారు తెలంగాణ అనేదానికి బస్టు పట్టిన రాజకీయాలు చేసేదానిక నీతివంతమైన రాజకీయం చేసి బంగారు తెలంగాణ చేయాలంటే, భ్రష్ట రాజకీయాలతోటి బంగారు తెలంగాణ అవుతుందంటే ఇది ప్రజలు ఏ విధంగా గమనించాలని మీరు వైదొలుతున్నానని ప్రకటించిన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, భాస్కర్ రావు గారికి విజ్ఞప్తి ఏంటంటే, మీరు చెప్పిన కారణాలు ఏవి కూడా సహేతుకంగా లేవు. మీరు స్వప్రయాన్ని ఆచించి పోతున్నట్టుగా మీ మాటల్ని బట్టి అర్థమైంది. లాస్ట్కి ఏమన్నారంటే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పార్టీలో అంతర్గత కలహాలు మనోవేదన గురి చేశాయంట. ఎంత పెద్ద జోక్ అంటే, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రతిరోజు మోత్కుపల్లి నరసింహన్ గారు, సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా, ఆయన ఎమ్మెల్యేగా బజార్లో పట్టి కొట్టుకున్నారు. అయినా 15 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నాడు. అప్పుడు ఆయన కావ్యాన్ని కలిగించలే. ఇదంతా కాదు, ఆయన ఏదో ఆశించిపోయిండు. పోయిన దానికి మేము బాధపడతలేవు. మీదుగా నేనే కాదు, లక్షలాది మంది నల్గొండ జిల్లా కార్యకర్తలు ఇలా సంబరాలు చేసుకుంటున్నారు సుఖేందర్ రెడ్డి గారు, భాస్కర్ రావు గారు పోయినందుకు. ఒక జానారెడ్డి గారు మాత్రం ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉండే భాస్కర్ రావు గారు కూడా నా నుంచి దూరం చేసినందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ప్రతి విషయంలో ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ ఉన్న పెద్ద మనిషి అని చెప్పి ఎన్నోసార్లు జానారెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు జానారెడ్డి గారిని పోయిండు. జానారెడ్డి గారు మీ సలహాలు బాగున్నాయి, మీరు ఏం చెప్తారు చేశారు. అలాంటి జానారెడ్డి గారిని ఆత్మను తీసుకుపోయి ఇవాళ ఆయనను కూడా ఎంతో మనోవేదన గురి చేస్తున్నారు. మీరు కుంటి సాకులు చెప్పకుండా పోయినందుకు మాకేం బాధ లేదు. కానీ మీరు రాజీనామా చేసి మీరు ఎమ్మెల్యేగా, అక్కడ భాస్కర్ రావు గారుగా ఎంపీగా గెలిస్తే నా మటుకు ఒక నిర్ణయం తీసుకున్నాను.
మీరు ఎంతమంది మంత్రులు పెట్టినా ఏమన్నా చేసుకొని మీరు గెలవండి. ఒకవేళ మీరు గెలిస్తే నేను పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పి ప్రకటిస్తున్నాను ఈరోజు. అది తప్పకుండా మీరు రాజీనామా చేయండి. గెలవకపోతే నేను మళ్ళా ఎమ్మెల్యే కూడా పోటీ చేయను. నేను ఛాలెంజ్ అంటే మాట మీద ఉండే